కృష్ణా జిల్లా గుడివాడలోని గుడ్లవల్లేరులో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. వడ్లమన్నాడులోని మేజర్ కాలువ, గుడ్లవల్లేరులోని లాకులను మంత్రి పరిశీలించారు. సకాలంలో నీరందించి ఆదుకున్నారని రైతులు మంత్రికి అభినందనలు తెలిపారు. అనంతరం మంత్రి రామానాయుడికి వ్యవసాయ పరిస్థితుల గురించి వివరించారు. ఈస్ట్ కెనాల్కి సంబంధించి శివారు ప్రాంతాలైనటువంటి పెడన నియోజకవర్గం కానీ, అదేవిధంగా కైకలూరు నియోజకవర్గానికి సంబంధించి కానీ, అదేవిధంగా కొంతమేర గుడివేడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సాగునీటి ఎద్దడి ఏదైతే ఉందో దాని మీద గత 15 రోజుల నుంచి కూడా ప్రతిరోజు కూడా రివ్యూ చేసుకుంటూ ఆ యొక్క వాటర్ ఆఖరి ఎకరం వరకు కూడా ఆఖరి రైతుకు కూడా అందించేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ప్రత్యక్షంగా కూడా ఫీల్డ్ మీద కూడా విజిట్ చేసి వాస్తవ పరిస్థితులను కూడా, అంటే అధికారులు చెప్పేటువంటి అంశాలకి రైతుల నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్కి ఉన్నటువంటి డిఫరెన్స్ని గమనించి స్వయంగా ఒక్కసారి మనం చూస్తేనే కానీ మరి ఏదైతే లాకుల దగ్గర ఆ లెవెల్స్ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఎట్లా అవుతూ ఉన్నాయి, ఎన్ని క్యూసెక్కుల నీరు ఎట్లా ఏ కెనాల్ మీద పోతూ ఉందో ప్రత్యక్షంగానే ఫీల్డ్లోనే ఒకసారి చూడాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మరి యొక్క పెడన, గుడివాడ, కైకలూరు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీస్లో ఈ యొక్క పంట పొలాలకు సంబంధించినటువంటి లాకులన్నింటినీ కూడా పరిశీలించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఏదైతే కృష్ణానదికి గతంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా ప్రకృతి కూడా మనకి సహకరించి జూలై నెలలోనే అటు శ్రీశైలం కానీ, ఇటు నాగార్జున సాగర్ కానీ మరి నిండుకొని మరి కృష్ణ మన తల్లి కూడా మన ఆశీర్వదించింది. రామానాయుడు అన్నగారు మాకందరికీ ఆదర్శం. అంటే చక్కటి ఏ రోజు ఫోన్ చేసినా కానీ ఆ రోజు ఫోన్ ఎత్తి చక్కగా సమస్య ఉంటే మాకు ఆ సమస్య గురించి, మన నీటిపారుదల గురించే కాక అనేక సమస్యల గురించి కూడా నేను సలహాల కోసం కాల్ చేస్తూ ఉంటాను. ఆయన చాలా చక్కగా సమాధానం చెప్పి ప్రజల్లో మంచి కాబట్టి ఏమాత్రం ఇసుకోకుండా అందరికీ సరైన సమాధానం చెప్పి క్లియర్గా చేసుకుని వచ్చారు. ఆయన నేతృత్వంలో ఇవాళ చూసాము, గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాలువ, ప్రతి డ్రైనేజీ సుమారుగా అట్లీస్ట్ కొన్ని డీసిల్టింగ్ చేయలేకపోయినా కానీ కొన్ని మిగిలినా కానీ అట్లీస్ట్ కాలువల్లో అబ్స్ట్రక్షన్స్ తొలగించుకుంటూ ఆయన ఉన్నాడనే ధైర్యంతో మేము కూడా ముందుకెళ్ళి అప్రూవ్ అయినా అవ్వకపోయినా చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. సో ఈ రోజైతే కనుక రైతులందరూ హ్యాపీగా ఉన్నారంటే దానికి ప్రధానమైన కారణమైన నిమ్మల రామానాయుడు గారికి మాకందరికీ